వెల్కమ్ టు సుమన్ టీవీ డిజిటల్ నెట్వర్క్. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నాం. ఆదిత్య అంటే ఒక బ్రాండ్. ప్రతి విద్యని అభ్యసించే విద్యార్థి కూడా ముందుగా చేరేది ఆదిత్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే. అంటే ప్రతి పేరెంట్ కూడా తమకు పుట్టిన పిల్లలు తర్వాత విద్యని ఎక్కడ నేర్పించాలి అని ఒక మీమాంసలో ఇదివరకు ఉండేవారు. కానీ ఆదిత్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ వచ్చిన తర్వాత అంటే ఆవిర్భవించిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా తమ పేరెంట్స్ తమ పిల్లలని ఆదిత్య ఇంగ్లీష్ మీడియంలో గనక చేర్పిస్తే ఒక ఉన్నత విద్యగా అంటే అటు దేశ విదేశాల్లో కూడా మంచి జాబులకి వెళ్ళి విధంగా ఉంటుందని అక్కడ విద్యను అభ్యసించే ప్రతి టీచరు కూడా తమ పిల్లలతో మమేకమై ఉంటారని కూడా భావిస్తున్నారు. అలాంటి ఒక బ్రాండ్ అంటే దీని అధినేత డాక్టర్ లయన్ ఆదిత్య కృష్ణరాజు గారు మనతో ఉన్నారు. ఈ స్కూల్ గురించి ఆయనతో మరింత విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. మీకు ఆదిత్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటేనే దాని అధినేత ఒక లయన్ డాక్టర్ ఆదిత్య కృష్ణరాజు అని ఒక బ్రాండ్ కూడా ఏర్పడింది. ఇది ఏ విధంగా అంటే ఎన్ని సంవత్సరాలు అయింది మా స్కూల్ ఇది? థ్యాంక్ యూ అండి బ్రహ్మేంద్ర గారు. మరి ప్రత్యేకంగా మా స్కూల్కి వచ్చి ఈరోజు నన్ను ఇంటర్వ్యూ చేయటం నేను కూడా ఒక ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరి ఈ సంస్థకి మీరు అడిగినట్లుగా నేను 1994లో జూన్ నుంచి స్కూలు కాలేజీ ప్రారంభించడం జరిగింది. అంటే 3 దశాబ్దాలకు పైగా ప్రారంభించడం జరిగి 32 సంవత్సరాలకు ఎంటర్ అయ్యాం. మరి మీరు అన్నట్టుగా అనేక ఒడిదుడుకులకి పడుతూ మరి కార్పొరేట్ స్కూల్స్ని ధీటుగా ఎదుర్కొంటూ ఈ విధంగా ముందుకు రావడం జరిగింది. అయితే నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక 130 మంది విద్యార్థులతోటి స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదిగి మళ్ళీ స్కూల్కి స్థలం కొని బిల్డింగ్లు కట్టుకుని ఇట్లా జరిగి భీమవరంలోనే 2 స్కూల్స్ స్థాపించి ఈ 32 సంవత్సరాల నుంచి నడుపుతున్నాం. మరి దీంట్లో భాగంగా అత్యధికంగా 3200 విద్యార్థులు 22 బస్సులతోటి ఈ సంస్థని నేను ఎవరితో పోటీ పడతామని అనుకోలేదు ఎప్పుడు కూడా. నేనేంటంటే ఒక మధ్యతరగతి విద్యార్థులకి మధ్యతరగతి పేరెంట్స్కి బిలో ఎవరేజ్ పేరెంట్స్కి మనం విద్యను అందించాలనే సంకల్పంతో, ఎందుకంటే నేను ఎంఎస్సీ అయిన వెంటనే గుంటూరు వికాస్లో 5 ఇయర్స్ పనిచేసి వెంటనే వచ్చి భీమవరంలో నేను డిఎన్ఆర్ కాలేజ్ చదువుకున్నాను, ఎంఎస్సీ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను. అందుకని నేను భీమవరంలోనే పెట్టాలనే ఉద్దేశంలో ఇక్కడికి వచ్చి కళాశాల స్కూల్ స్థాపించారు. మరి విద్యార్థులు కూడా దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ మరి డాక్టర్లు గాను ఇంజనీర్లు గాను రకరకాల సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా. అలాగే ఇప్పుడు ఆదిత్య స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎప్పటి నుంచి అంటే మొత్తం 30 ఇయర్స్ నుంచి కూడా నడుపుతున్నారు. అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈవెన్ ఇప్పటి వరకు కూడా మీరు ఎక్స్ట్రా ఫీజులు లేకుండా అంటే ఒక ఆర్ట్కి కానీ ఒక డ్యాన్స్కి కానీ ఒక షటిల్ నేర్పడం కానీ అలాగే స్పోర్ట్స్ కోటాలో మొత్తం వచ్చి అన్ని విధానంలో మీరు ఎక్సెస్ ఫీజు మటుకు వసూలు చేయట్లేదని తెలిసింది. అలాగే మీరు ధ్యానం మెడిటేషన్ అని మెయిన్ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. అలాగే మీ స్కూల్లో మార్నింగ్ 10 మినిట్స్ ఈవినింగ్ కూడా నేర్పుతున్నారని తెలిసింది. ఇది ఎంతవరకు ఎలా సాధ్యం అంటే ఎక్సెస్ ఫీజు లేకుండా? ఏదైనా సాధ్యమే సార్ చేయాలనుకుంటే. అంటే మనకేంటంటే ఇక్కడ ఉద్దేశం డ్యాన్స్ అంటే అందరూ తీసుకోరు, కరాటే అందరూ ఒకే టైంలో కరాటే డ్యాన్స్ చేస్తాం. అది ఎక్కువ డబ్బులతో కూడుకున్నది కాదు. అలాగే మరి డ్రాయింగ్ నేర్పడానికి డ్రాయింగ్ టీచర్ లేకపోయినా కూడా నేర్పించే పరిస్థితులు ఉన్నాయి. అంటే సృజనాత్మకత బయటకు తీయాలనే ఉద్దేశంతో మనం ఇది చేసే ఒక కార్యక్రమం తప్ప ఇది డ్యాన్స్కి కరాటేకి లక్షలు తీసుకోవాల్సిన అవసరం లేదండి. మెడిటేషన్ ద్వారా క్లాసులు చెప్పి పిల్లలకి అలా మోటివేట్ చేసాం. అలాగే పేరెంట్స్ మీటింగ్ యాన్యువల్ డేలో కూడా చెప్పాం, మీకు చదివే ముఖ్యం కాదు అనే విషయాన్ని మరీ ఒత్తి చెప్తున్నాం. ఎవరైనా పేరెంట్స్ వస్తారు, మా వాడికి ఒక 1/2 మార్క్ తగ్గిపోయిందండి యూనిట్ టెస్ట్లో 24.5 వచ్చినాయి అంటే 1/2 మార్క్ ఇంపార్టెంట్ కాదమ్మా, ఇది శాశ్వతం కాదు, మీరు వాడి సబ్జెక్ట్ ఎంత ఉందనే చూడండి అని చెప్పితోటి ఎప్పుడూ పోల్చుకోలేదు. మాకెవరు పోటీ కాదు, మేము ఎవరికి పోటీ కాదు. సార్ మీకు అలాగే ఎన్నో మీరు సేవా కార్యక్రమాలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ఒక లయన్స్ క్లబ్ ద్వారా అలాగే మీకు డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఏ విధంగా? సార్ మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు మనం లయన్స్ క్లబ్లో 2005లో జాయిన్ అవ్వడం జరిగింది. లయన్స్ ఉద్దేశం కూడా సేవ చేయటం కోసమే. అలాంటి దాంట్లో జాయిన్ అయిన తర్వాత నాకు సేవా దృక్పథం ఇంకా మరింత ఎక్కువై నేను సేవ చేయటం కాకుండా మా పిల్లలతో కూడా వాళ్ళు కూడా సేవా దృక్పథాన్ని అలవాటు చేయాలనే కాన్సెప్ట్తో అనేక కార్యక్రమాలు కర్నూలు వరదలప్పుడు, అలాగే వైజాగ్ వరదలప్పుడు, అలాగే మన విజయవాడ వరదలు, అట్లాగే వృద్ధాశ్రమాలకి నాతో పాటుగా పిల్లలతోటి ఇచ్చి లక్షల డొనేషన్ కలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే మరి హౌసింగ్ బోర్డు కాలనీ స్కూల్ పెడితే అక్కడ వాళ్ళందరూ వచ్చి, సార్ ఇక్కడ ఉంది కదా, మేము ఇక్కడ కళావేదిక కడతాం, మీకు
ఇవ్వాలంటే ఒక 5 లక్షలు పెట్టి దాదాపు 15 సంవత్సరాల క్రితం ఆదిత్య కళావేదిక అని నా పేరు పెట్టారు. అయితే నా పేరు కోసం కాదు, అక్కడ చాలామంది నాకంటే కొన్ని కోట్లు ఉన్నవాళ్ళు ఉన్నారు, 100 కోట్లు ఉన్నవాళ్ళు లైఫ్స్, కానీ వాళ్ళకి ఆ మనసు రాదు. ఆదిత్య కళావేదిక అని నేను బతుకున్నంతకాలం నా తర్వాత కూడా స్థిరస్థాయిగా నా మనవలు చూసేటట్టు ఒక కళావేదిక ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తే ప్రతి దాంట్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేసాం. అలాగే సేవా దృక్పథం మీరు అన్నారు కాబట్టి ఆదిత్య కళా పరిషత్ అనే దాన్ని ఏర్పాటు చేసి అనేక కళాకారులు అంటే నాటకాలను కూడా ప్రోత్సహించాలి. ఎందుకంటే వాళ్ళకి వృత్తి లేదు, అన్నం తినడానికి కూడా లేని కళాకారులు చాలామంది ఉన్నారు. వాళ్ళతో నాటకాలు వేయించాం. దాంట్లో మళ్ళీ మరో జన్మ అంటూ ఉంటే గాంధీ అని అంబేద్కర్ నాటకాలు చాలా మంచి మంచి నాటకాలు ఆడించాం. వాటిలో మరి మళ్ళీ మరో జన్మ అంటూ ఉంటే నాటకానికి నంది అవార్డు వచ్చిందండి. నంది అవార్డు అంటే మీకు తెలుసు, మన ఆంధ్రప్రదేశ్ ఇచ్చే అవార్డులు చాలా మంచి అవార్డు. ఆ నంది అవార్డు తీసుకుని కళాకారులు ప్రోత్సహించాను. అంటే నేను చేసే దాంట్లో 10 మందికి ఉపయోగపడాలి. అలాగే అదే సినిమాను అదే మళ్ళీ మరో జన్మంటూ సినిమా కూడా తీస్తే దానికి మనకి ఇంటర్నేషనల్లో బ్యాంకాక్లో అవార్డు వచ్చింది. అలాగే బెంగళూరు దగ్గర హుబ్లీలో అవార్డు తీసుకున్న 3-4 అవార్డులు వచ్చినాయి. అంటే ఏదైనా ఒక మంచి పని చేసామంటే గుర్తించేటట్టుగా. అలాగే నాకు నా సేవలు గుర్తించి డాక్టరేట్ ఇచ్చారు. అట్లాగే నాకు ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డుల్లో మనకి స్కూల్స్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ ఎడ్యుకేషన్ అవార్డులని, అలాగే మరి మన కలెక్టర్ భాస్కర్ గారు ఉన్నప్పుడు వారి చేతుల మీదుగా, గంగాభవాని డిఈఓ గారి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుగా తీసుకొచ్చారు. విద్యా విధానంలో అంటే కార్పొరేట్ స్కూల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్రెషర్ విపరీతంగా పెరిగిపోతుందని విద్యార్థులు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ అంటున్నారు. కానీ మీరు ఎటువంటి ఫ్రెషర్ లేకుండా మీరు పిల్లలతో ఎటువంటి మోటివేషన్ స్పిరిట్తో విద్య నేర్పుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్, మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ కారణం ఏంటంటే ప్రెషర్కి ఒక అమాయక పేరెంట్స్ అనొచ్చు, నేను డబ్బులున్న అమాయక పేరెంట్స్ అనొచ్చు, అంతే తప్ప లేకపోతే పొద్దుట 8 కాడి నుంచి పిల్లలు 8 దాకా చదివి స్కూల్ అంటే మరి ఎందుకే పిల్లలకి అంత అవసరమా? నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను, ఆడతా పాడతా చదువుకున్న 10th క్లాస్ స్కూల్ ఫస్ట్ వచ్చాను. అలాగే డిగ్రీ డిఎన్ఆర్లో చదివితే 73.2% కాలేజీ ఫస్ట్ వచ్చి ఆంధ్ర యూనివర్సిటీలో చదివాం. చక్కగా చదువుకున్న, ఆడతా రోజు వాలీబాల్ ఆడుకునేవాళ్ళం, ఫుట్బాల్ ఆడుకునేవాళ్ళం. ఏ ఆట లేదు, పాట లేదు. పొద్దుట 8ంటికి వెళ్ళి అదే షూ, అదే యూనిఫామ్, అదే డ్రెస్సు, అదే సాక్స్ తోటి ఇంటికి వచ్చే వాసన వచ్చే పరిస్థితి. దాంట్లో చదివించేస్తున్నారు. పేరెంట్స్ కావాలనే వెళ్తున్నారు కదా, వాళ్ళు రమ్మనం పోయినా వీళ్ళు వెళ్తున్నారు కాబట్టి మనం వాళ్ళు మార్చలేమండి. అలాగే నాడు నేడు కార్యక్రమం గవర్నమెంట్ ప్రకటించింది. అంటే గత గవర్నమెంట్లో ఆ ఇంగ్లీష్ మీడియంస్ కూడా దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. దాని నుంచి మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుంది? మంచి ప్రశ్న అడిగారు. నాడు నేడు కాదు, రేపు మాపు కాదండి. ఎన్ని కార్యక్రమాలు పెట్టినా అవి బిల్డింగ్లు కడటానికి ఉపయోగపడతాయి తప్ప టీచర్స్కి, మన టీచర్ మేము 15 ఏళ్ళు 20 వేలు ఇస్తే గవర్నమెంట్ టీచర్కి 1,00,000 పైన జీతాలు వస్తాయి. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే బాత్రూములు బాగా కట్టాం, బాత్రూంలో టైల్స్ పెట్టాం, బిల్డింగ్ కట్టాం అనేది కాదండి. రేక్ షెడ్లో కూడా ప్రైవేట్ స్కూల్స్ ఉంటున్నాయి. నేను అన్న ఎఫెక్షన్ ఎక్కడ వాళ్ళ దగ్గర ఉండదు. ఆ టీచర్స్ 9ంటికి రమ్మంటే 10ంటికి వచ్చేవారు. ఏదో బయోమెట్రిక్ పెట్టడం వాళ్ళు ముందు వెళ్తున్నారు తప్ప టీచర్స్ మారాలండి నా ఉద్దేశం. అంత జీతాలు తీసుకుంటున్నాం, మన బాధ్యతగా పిల్లలకి చెప్పాలని ఉండాలి. వాళ్ళు ఏమంటారంటే పిల్లలు మా దగ్గరికి వచ్చేవాళ్ళు అందరూ పూర్ పీపుల్ అండి, కూలి పని చేసుకునేవాళ్ళు పిల్లలండి, వాళ్ళ ఇంటికి వెళ్తే చదవరని అంటున్నారు. నువ్వు అన్ని జీతాలు తీసుకుని వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది కదా అని నేను ప్రశ్నిస్తాను. అలాగే అదే గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ అందరూ ప్రైవేట్ స్కూల్లో పిల్లల్ని వేస్తూ ఉంటారు. అలాగే నేను ఒక పిల్ల ప్రశ్నించింది, ఈ మినిస్టర్లో లేకపోతే సీఎంలు, పిఎంలు, లేకపోతే మన ఐఏఎస్లు, ఐపీఎస్లు పిల్లలు ఎక్కడన్నా గవర్నమెంట్ స్కూల్ ఎందుకు చదవరని ప్రశ్నిస్తుంది. దానికి ఎవరు సమాధానం చెప్తారండి? ఏ ఐఏఎస్ పిల్లలు, కలెక్టర్ పిల్లలు అన్నాం, లేదా ఐపీఎస్ పిల్లలు ఎవరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదవరు. ఈవెన్ ఎస్ఐ పిల్లలు, కానిస్టేబుల్ పిల్లలు కూడా గవర్నమెంట్లో చదవరు. ఆ టీచర్ల పిల్లలందరూ కూడా మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్లో మనం అనకూడదు. కానీ ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం అంటున్నారని, అంతప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టారు. ఆ ఇంగ్లీష్ మీడియం ఊరికే చదివి చెప్పడానికే తప్ప నిజంగా వాళ్ళకి ఎప్పుడైతే కష్టపడి కూలి పని చేసే పిల్లలు ఉంటారు, నిజంగా వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పలేని పరిస్థితి. అందుకని మనకి నాడు నేడు అనే కార్యక్రమం పెట్టినా, ఇంగ్లీష్ మీడియం పెట్టినా మాకు పోటీ కాదు. మేము ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు దాంతో పోటీ పట్టలేదండి. మాకు అలాగే మీరు 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినప్పుడు గత 3-4 సంవత్సరాల నుంచి కూడా ప్రతి విద్యార్థికి కూడా అంటే 10 ఇయర్స్ మీ స్కూల్లో చదివిన విద్యార్థికి అందరినీ కూడా ఎప్రిషియేట్ చేస్తూ వాళ్ళకి ఏదో మీ నుంచి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు అదే కార్పొరేట్ స్కూల్కి వస్తే 1st, 2nd, 3rd వచ్చిన వాళ్ళు మాత్రమే బయటికి చూపిస్తారు, అంటే పబ్లిసిటీ. అది దీన్ని ఏ విధంగా చూడాలి? స్కూల్లో ఏంటంటే ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ నుంచి అంటే 10th క్లాస్ వరకు 10 ఇయర్స్ అబౌవ్ చదివిన వాళ్ళందరికీ కూడా మేము మా స్కూల్లో ఎన్ని సంవత్సరాలు మమ్మల్ని గౌరవించి ఉన్నందుకు, ఎందుకంటే
టీచర్లు కానీ మేము కానీ ఇలా ఉంటున్నామంటే వాళ్ళు కట్టే ఫీజులే తక్కువ ఫీజులైనా తక్కువ ఫీజులో మేము కూడా తక్కువగానే యావరేజ్గానే బ్రతకడానికి అలవాటు పడిపోయాం కాబట్టి వాళ్ళందరికీ మినిమం సత్కరించాలి. అది మేము మొదటిసారిగా సన్మానించేది కాబట్టి పేరెంట్స్ కూడా తల్లిదండ్రులు పిలిచి స్టేజ్ మీద శాలువా కప్పేటప్పటికి వాళ్ళు ఎంతో హ్యాపీ ఫీల్ అయిపోయారు. అదే మాకు అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు చేసే కార్యక్రమాన్ని నేను అనుకుంటున్నాను. ఇది ఒక మంచి కార్యక్రమంగా నేను భావించి ప్రతి సంవత్సరం చేస్తానే ఉంటాను. మీకు ఇప్పుడున్న విద్యా విధానంలో కార్పొరేట్ స్కూల్కి ధీటుగా గత 30 సంవత్సరాల నుంచి కూడా అత్యద్భుతంగా ప్రతి విద్యార్థిని ఉన్నత విద్య అభ్యసించే విధంగా, అంటే తమ దగ్గర చదువుకున్న, అంటే ఎల్కేజీ నుంచి చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా రేపు ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉండే విధంగా వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ కూడా అత్యద్భుతంగా తీర్చిదిద్దే విధంగా, అంటే మా టీచర్స్ కానీ అందరూ కూడా మా పిల్లలతో సమైక్యంగా వాళ్ళతో కలిసిమెలిసి ఒక సకుటుంబంగా మేము అందరం వారితో పిల్లలతో ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి ఈ 30 years కూడా మేము ఎంతో ఉన్నత స్థానంలో విద్యను అభ్యసిస్తున్నాము. అలాగే కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ఇప్పటికీ వచ్చి ఫీజులు మటుకు అతి తక్కువలో మధ్యతరగతి కుటుంబానికి కూడా ఉపయోగపడే విధంగా ఫీజులు మేము అందరం మెన్షన్ చేస్తున్నందుకు విద్యార్థులందరూ కూడా మా దగ్గర చక్కగా చదువుకుంటున్నారని, మంచి స్థానాల్లో వాళ్ళ దేశ విదేశాల్లో కూడా మంచి జాబుల్లో ఉన్నందుకు మేము కూడా చాలా హర్షిస్తున్నామని, అలాగే మా స్కూల్ యాజమాన్యం తరపు నుంచి నేను మా స్టాఫ్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆదిత్య కృష్ణరాజు గారు తెలియజేస్తున్నారు.